పహల్గామ్ టెర్రర్ అటాక్ సంబంధించి జూలై 15th టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. యాక్చువల్ దాంట్లో కొంచెం డీటెయిల్స్ కూడా అందులో రాశారు. పహల్గామ్ అండ్ ఐఎస్ఐ ఎల్ఈటి కాన్స్పిరసీ, ఓన్లీ పాక్ టెర్రరిస్ట్ వర్ ఎంగేజ్ టు మెయింటైన్ సీక్రసీ అని ఐఎస్ఐ అండ్ లష్కర్ తోయిబా పాత్ర మీద వచ్చినటువంటి ఆర్టికల్ అది. నిజానికి దీని గురించి మనం చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నదే, అండ్ దానికి కావాల్సినటువంటి ఆధారాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నట్టుగా కనబడుతోంది. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్? అంటే మనకు అక్కడంతా కూడాను పాకిస్తాన్ లో ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అని చెప్పి దీన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంటే భారతదేశమే చంపేసుకుని వాళ్ళని చంపుకుని పాకిస్తాన్ మీద ఏదో కక్ష సాధింపు కోసం వాళ్ళు చేశారు. ఇది మాకేం సంబంధం లేదు. భారతదేశ ప్రభుత్వం వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాళ్లే ఈ ఘటన చేశారు వాళ్ళని ఒక చిత్రీకరించే ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ మనకు తర్వాత వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా మనకి ఏం తెలుస్తుందంటే మ్యాక్సర్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా బైసారాం ఏరియా ఎక్కడైతే దాడి జరిగిందో దానికి సంబంధించినటువంటి స్పెషల్ మ్యాప్స్ అన్ని ఎవరో కొనుక్కున్నారు. ఇవన్నీ కూడా మనకు ఇప్పుడిప్పుడు మెల్లిగా ఇంటెలిజెన్స్ తో బయటపడుతున్నాయి. సో దాని ఆధారంగా చాలా దీన్ని అన్ని ఉన్నటువంటి జిగ్సావ్ పజిల్ అంతా పెట్టి చూస్తే కనుక ఏమర్థం అవుతుందంటే ఈ ఘటన చేసినటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా పాకిస్తానీ రెగ్యులర్ కమాండోస్. అంటే గతంలో ఏం చేసేవాడంటే లోకల్ కాశ్మీరీ టెర్రరిస్ట్ ను వాడుకునేవాడు. కాశ్మీరీ టెర్రరిస్టులు కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎక్కడో లీక్ అయ్యి దాన్ని మళ్ళీ ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పట్టుకుంటాయని వాళ్ళకి భయం వేసేవారు. అందుకనే లోకల్ కాశ్మీరీ ఎవరి ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా పాకిస్తాన్ ఐఎస్ఐ పాకిస్తాన్ అంటే స్ట్రేట్ చెప్పాలంటే అసీం మునీర్ నిర్ణయం తీసుకున్నాడు అతను. కాబట్టి చాలా తక్కువ మందికి నీడ్ టు నో బేసిస్ అంటే ఎవరికి చెప్పాలో వాళ్ళకి మాత్రమే చెప్పి ఈ ఘటన వాళ్ళు చేశారు వాళ్ళు అని మనకు పక్కా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే ఇంత పకడ్బందీగా చేశారు కాబట్టి ఈ రోజు దాకా ఆ ముగ్గురు టెర్రరిస్ట్ మనం పట్టుకోలేకపోయింది. లోకల్ సపోర్ట్ ఉండింటే కనుక తప్పకుండా వాడు దొరికిండేవాడు. లాస్ట్ మినిట్ లో అంటే అక్కడ అటాక్ చేసేటప్పుడు మాత్రం వీళ్ళ సామాన్ పట్టుకోవడానికి లోకల్ వాళ్ళకి ఎవరికో పైసలు ఇచ్చి వాళ్ళు బెదిరించి కూర్చోబెట్టారు. వాళ్ళిద్దరు మనం అరెస్ట్ చేసాం, వాళ్ళిద్దరు దొరికారు. వాళ్ళకు కూడా చాలా లిమిటెడ్ ఇన్వాల్వ్మెంటే ఉంది. మన దేశంలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అఫ్ కోర్స్ గ్రౌండ్ లెవెల్ ఎవరో సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ స్ట్రక్చర్ అంతా కూడా వాళ్ళు కంప్లీట్ గా పాకిస్తాన్ ఒక బేసిస్ కిందనే పెట్టుకున్నారు. వాళ్ళు లోకల్ సపోర్ట్ ని కానీ లోకల్ టెర్రరిస్ట్ కానీ ఇన్వాల్వ్ చేయకుండా డైరెక్ట్ గా పాకిస్తానే చేసింది ఇది అని మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి అందుకనే వాళ్ళు ఎక్కడో సేఫ్ ఎక్కడో దాచుకున్నారు. ఎక్కడ దాచుకున్నారో తెలియట్లేదు. వాళ్ళ కమ్యూనికేషన్స్ కూడా చాలా ఎన్క్రిప్టెడ్ ఉన్నాయి, దాన్ని క్రాక్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి అంత స్పెషలైజ్డ్ మ్యాప్స్, ఆ మ్యాప్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా రీచ్ అవ్వాలి, ఇవన్నీ కూడాను వాళ్ళకు ఐఎస్ఐ తర్వాత వాళ్ళ ఇంటెలిజెన్స్ వింగ్స్ వీళ్ళే ఇచ్చారని తెలుస్తుంది మనకి. అందుకనే ఎక్కడి నుంచి ఎక్కడికి షార్టెస్ట్ డిస్టెన్స్ లో వాళ్ళు రాగలరు అవన్నీ కూడా ఆ కంప్లీట్ రూట్ మ్యాప్స్ అన్ని వాళ్ళకి ముందరే బాగా వాళ్ళకి తెలుసు. లోకల్ గా ఎవరికి చెప్పకుండా వాళ్ళు చేశారు. కాబట్టి దీని యొక్క నిర్ణయం అనేది అసీం మునీర్ తప్ప ఎవరు చేయలేదు అన్నది ఈ రిపోర్ట్ చెప్తోంది. ఇది అఫ్ కోర్స్ మనం ముందు నుంచి తెలిసిన విషయమే. కానీ దానికి కొంత ఇనీషియల్ గా వాళ్ళు దాన్ని ఇందాక నేను చెప్పినట్టు ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. నజం సేఠీ లాంటి వాళ్ళ సోకాల్డ్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ వాళ్ళందరూ కూడా ఇది మనకు దౌర్భాగ్యవశాత్తు ఏంటంటే ఈ రోజు దాకా వాళ్ళు ముగ్గురు దొరకలేదు. కాబట్టి మనం నిజంగా దాన్ని అంటే విత్ యాక్చువల్ ఎవిడెన్స్ తోటి మనం బయట పెట్టలేకపోతున్నాం. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తర్వాత మనకు వస్తున్నటువంటి ఇంటెల్ మనకు ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ దీని ఆధారంగానే మీరు చెప్పగలుగుతున్నాం. ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఇంకా మనకు రాలేదు. ఇంకా వాళ్ళు ముగ్గురు ఎక్కడున్నారో మనకు దొరకట్లేదు. గతంలో కూడా వాళ్ళు కొట్టినటువంటి 2-3 స్థావరాల్లో వాళ్ళు ప్లేసెస్ ఎక్కడెక్కడ కొట్టారో అక్కడ కూడా సిమిలర్ ప్యాటర్న్ కనిపిస్తుంది మనకి. అందుకనే పాకిస్తాన్ డైరెక్ట్ గా వాళ్ళ అధీనంలోకి తీసుకొని ఈ కార్యక్రమం చేశారు అని మనకు అర్థమవుతోంది. అదే రిపోర్ట్ చెప్తోంది. ఎనీవే మనకు మోరల్లెస్ అన్ని తెలిసిన విషయాలే. బట్ ఎనీవే ఇప్పుడు కొంచెం రీకన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.